భగవద్గీత ఏమంటుందంటే డిజైర్స్ ఉండడం తప్పు కాదమ్మా, దే షుడ్ బి ప్యూరిఫైడ్. యూనో రావణాసురుడు సీతను ఎంజాయ్ చేద్దామని డిజైర్ ఉంది, దానివల్ల తను పత్తల్లో కోల్పోయాడు. అందరూ చెప్పారు కూడా. అందుకని ఏంటంటే వి షుడ్ యూటిలైజ్ హ్యూమన్ లైఫ్ టు ప్యూరిఫై అవర్ డిజైర్స్. యూనో ఇప్పుడు మీరు కంపెనీలో ఉద్యోగం అయితే మీకు కారు ఉండాలంటే కారు ఉండడం, కారు కొనుక్కోవడం తప్పేం కాదు. కరెక్ట్. అలాగే ఇల్లు 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 కొనుక్కొని ఇంట్లో నివసించడం తప్పు కాదు. అలాగే బయోలాజికల్ నీడ్ అనేది సామాన్ చాలా మందికి ఉంటుంది, వితౌట్ ఎక్సెప్షన్ ఉంటుంది యాక్చువల్గా. అందుకని పెళ్లి చేసుకుని భర్త పిల్లల్ని లేదా భార్య పిల్లల్ని కానీ భర్తతో కానీ భార్యతో కానీ ఉండడం తప్పు కాదు. ఇట్ హ్యాస్ టు బి ది రైట్ వే. అందుకని ఏంటంటే ధర్మార్థ కామోక్షాలకి ఇప్పుడు ఏంటంటే మన హృదయంలో కల్మషాలు పోగొట్టడానికి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఒక ప్రాసెస్ అయితే ఇచ్చింది అనమాట. సరే యూనో ఒక 25 ఏళ్ళు స్ట్రిక్ట్గా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిపోయా, తర్వాత పెళ్లి చేసుకుని ఒకే భార్యతో ఒకే పిల్లలు వచ్చిన పిల్లలతో భార్యతోనే బాగా కంట్రోల్ హాయిగా ఉంది. సో యూ సాటిస్ఫై యువర్ డిజైర్స్ ధార్మికల్లీ.